టిఫిన్ తిని రుద్ర కూడా ఆఫీస్‌కి బయలుదేరాడు. దాత్రి అతని కారు దగ్గరికి వచ్చి, అతను వెళ్తున్నంతసేపు అక్కడే ఉండి, తర్వాత లోపలికి వెళ్ళిపోయింది. వసుంధర గారి వాళ్ళతో కలిసి టిఫిన్ తింటూ, రోజు ఉదయం నుంచి జరిగిన సంఘటనలను తలుచుకొని తనలో తానే సిగ్గుపడుతుంది. అది గమనించిన వసుంధర గారు తన మొబైల్ తీసుకొని ఎవరికో కాల్ చేసి మాట్లాడి పెట్టేసింది. తర్వాత శారద గారితో కలిసి కొంచెం సేపు మాట్లాడి, దాత్రి రూమ్ దగ్గరికి వెళ్ళింది. దాత్రి రుద్ర తనకు పరిచయమైన దగ్గర నుండి తను రుద్రని ఎన్ని మాటలన్నది అని తలుచుకుని తనలో తానే నవ్వుతుంది. సరిగ్గా అదే టైంకి వసుంధర గారు దాత్రి దగ్గరికి వచ్చి, "ఈరోజు నా మనవరాలి మొహం చాలా అందంగా ఉంది. కారణం ఏమై ఉంటుంది?" అని అడిగింది. "నిజమే అమ్మమ్మా! ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. రుద్ర గురించి నిజం తెలియక నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని చాలా బాధపడ్డాను. కానీ ఈ రోజున ఇష్టప్రకారం నా మెడలో ఈ నల్ల పూసలు వేశాడు" అని చాలా సంతోషంగా చెప్తుంది. తన సంతోషంని అలాగే చూస్తూ మురిసిపోయింది వసుంధర గారు. అక్కడ రుద్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. తన ఇష్టసఖి తన ప్రేమను అర్థం చేసుకున్నందుకు గాలిలో తేలిపోతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత వసుంధర గారు, శారద గారు, ధాత్రి ముగ్గురు షాపింగ్‌కి వెళ్లారు. మొదట వాళ్ళు గోల్డ్ షాపింగ్ చేసుకొని తర్వాత బట్టలు తీసుకున్నారు. అప్పటికే మధ్యాహ్నం అవ్వడం వల్ల అక్కడే ఫుడ్ తిని ఇంటికి బయలుదేరారు. షాపింగ్ చేయడం వల్ల అలసిపోయిన ధాత్రి తన రూమ్‌కి వెళ్లి ఫుల్‌గా నిద్రపోయింది. శారద గారు, వసుంధర గారి మాత్రం పని మీద బయటికి వెళ్లారు. సాయంత్రం అవుతుండగా ఇంటికి చేరుకున్నారు. అప్పటికే నిద్రలేచి టీ తాగుతున్న ధాత్రి వాళ్ళని పలకరించింది. శారద గారు రుద్రకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. ఆఫీస్‌లో పెద్దగా వర్క్ ఏం లేదన్నందువల్ల తొందరగానే ఇంటికి చేరుకున్నాడు రుద్ర. ఫ్రెష్ అయ్యి వసుంధర గారి దగ్గర కూర్చొని, "ఏం ఈరోజు ఇంత తొందరగా రమ్మని కాల్ చేశారు?" అని అడిగాడు. వసుంధర గారు రుద్రకి, "ఈరోజు నువ్వు, ధాత్రి ఇక్కడ ఉండటం లేదు. గెస్ట్ హౌస్‌కి వెళ్ళండి. అక్కడ అంతా తెలుస్తుంది" అని చెప్తుంది. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన ధాత్రితో, "ఈరోజు మన గెస్ట్ హౌస్ చూపిస్తాడు నీకు రుద్ర" అని చెప్పి, "ఇద్దరిని బయలుదేరి వెళ్ళండి" అని చెప్తుంది. సాయంత్రం అవుతుండగా బయలుదేరిన వాళ్ళు 30 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. ఎంట్రన్స్‌లో పెద్ద గేటు. దానిని వాచ్‌మెన్ గేట్ ఓపెన్ చేసి పెట్టగా కారు లోపలికి వెళ్ళింది. చుట్టూ మామిడి చెట్లు. మధ్యలో రోడ్డు. రోడ్డుకి ఇరువైపులా లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ హ్యాపీగా చూస్తూ ఉంది ధాత్రి. హౌస్ దగ్గరికి వెళ్ళగానే కారు దిగి చుట్టూ ఉన్న మొక్కలను చూస్తుంది. అంతలో తోటమాలి రామయ్య, అతని భార్య సీతమ్మ ఎదురొచ్చి, "బాగున్నారా బాబూ" అని పలకరించారు. వాళ్ళడిగిన దానికి నవ్వుతూ బదులు ఇచ్చారు ఇద్దరూ. అంతలో సీతమ్మ, "మీరు వస్తున్నారని అమ్మగారు కాల్ చేసి చెప్పారు. మీకు కావలసినవన్నీ వండి పెట్టాను" అని చెప్పి లోపలికి వెళ్ళి, "ఇల్లు చూడండమ్మా" అని దాత్రి వాళ్ళని పంపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే ఒక మంచి స్మెల్ వాళ్ళ ముక్కుకి చేరుకున్నది. రుద్రకి అర్థమైంది తన నానమ్మ ఏం ప్లాన్ చేసింది అని. దాత్రి హాల్లో ఉన్న ఫర్నిచర్‌ని చూసి కళ్ళు తెరలేసింది. అలా ఇల్లు మొత్తం చూస్తూ ఉండగా సీతమ్మ వచ్చి, "అమ్మగారు, మీకు అన్నం వడ్డించనా?" అని అడుగుతుంది. దాత్రి దానికి, "వద్దులేండి, మీరు వెళ్లి మీ పని చూసుకోండి" అని చెప్పి పంపిస్తుంది. అలా ఇంటిని చూస్తున్న తన భార్య వైపు అపురూపంగా చూస్తున్నాడు రుద్ర. తన చూపుని, దానిలోని తేడాని గమనించిన దాత్రి తనని మాటల్లో పెట్టి బయటికి తీసుకెళ్ళింది. సమయం 7 అవుతుండగా వసుంధర గారి దగ్గర నుండి కాల్ వస్తుంది. దానిని లిఫ్ట్ చేసి ఆ మాటలు విన్న దాత్రి షాక్ అయింది. వసుంధర గారు దాత్రికి కాల్ చేసి, "ఈరోజు మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోవటం కోసం మిమ్మల్ని అక్కడికి పంపించాము. కింద ఒక రూమ్‌లో ముందుగా సిద్ధం చేసి ఉంచిన చీర, నగలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పి రుద్రకి విషయం చెప్పి కాల్ కట్ చేశారు వసుంధర గారు.
ధాత్రి, రుద్ర వేరువేరు గదుల్లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చారు. రుద్ర వైట్ కుర్తా, పైజామా వేసుకొని రెడీ అయ్యాడు. ధాత్రి మాత్రం తెల్లటి సిల్క్ శారీకి రెడ్ కలర్ బార్డర్, రెడ్ కలర్ పువ్వులతో ఉన్న శారీ కట్టుకొని, దానికి తగ్గట్టుగా సింపుల్ జ్యువెలరీ వేసుకొని రెడీ అయ్యింది. జుట్టుకి చిన్న క్లిప్పు పెట్టి అందులో కొన్ని మల్లెపూలు పెట్టుకుంది. ఇద్దరూ మొదటగా సిగ్గుపడుతూ చూసుకున్నారు. ధాత్రి ఏం మాట్లాడకుండా ఉంటే రుద్ర డిన్నర్ చేద్దామా అని అడిగాడు. దానికి హా అని ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. ముందుగా ప్రిపేర్ చేసిన ఫుడ్ మొత్తం హాట్ బాక్స్‌లో ఉంచడం వల్ల వేడిగానే ఉంది. ధాత్రి రుద్రకి, తనకి ఇద్దరికి వడ్డించి కబుర్లు చెప్పుకుంటూ తినడం మొదలుపెట్టారు. అలా తినడం పూర్తయిన తర్వాత ధాత్రి ప్లేట్స్‌ని సింక్‌లో వేసి టేబుల్‌ని క్లీన్ చేసి రుద్ర కోసం వెతికింది. రుద్ర మొదట అంతస్తులో ఉన్న బాల్కనీలో ఉన్న విషయం తెలుసుకొని ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలు స్టవ్ మీద పెట్టి టెన్షన్‌తో తన చీర కొంగును నులుపుతూ ఉంది. పాలు కాగాక ఒక గ్లాసులోకి తీసుకొని తలుపు సరిగ్గా వేశారో లేదో అని చెక్ చేసి మేడ మీద ఉన్న గదికి వెళ్ళింది. రూంలోకి వెళ్ళగానే డెకరేషన్ చూసి తనలో తానే నవ్వుకుంది. రుద్ర దగ్గరికి వెళ్ళి తన గాజులు చప్పుడు చేసింది. రుద్ర వెనక్కి తిరగానే పాల గ్లాస్ అతనికి అందించింది. దానిని అక్కడే ఉన్న టేబుల్ మీద ఉంచి తనని దగ్గరికి తీసుకొని అక్కడ ఉన్న ఉయ్యాల్లో తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ధాత్రి కళ్ళల్లోకి చూస్తూ కంగారుపడకు అని తనకి ధైర్యం చెప్పి తనతో మెల్లగా మాటలు కలిపాడు. రుద్ర సన్నిహిత్యంలో తను బాగా కలిసిపోయింది. అలా ఇప్పటి వరకు సాగిన ఆ మాటల ప్రవాహానికి అడ్డుగా చల్లని గాలి వీస్తుంది. ఆ గాలికి అతని ఒడిలో ఒదిగిపోతుంది ధాత్రి. కోరుకున్న చెలి ఇంత దగ్గరగా ఉండడం రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. రుద్ర ఇలా ఆలోచనలో ఉండగా ధాత్రికి నిద్ర పట్టి రుద్ర ఒడిలోనే నిద్రపోతుంది. తను నిద్రపోతుందని అర్థం చేసుకున్న రుద్ర తనని రూంలో పడుకోబెట్టి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి ధాత్రిని కొద్దిసేపు అలాగే చూసి ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకొని రుద్ర కూడా నిద్రపోతాడు. ఉదయాన్నే ధాత్రికి మెలకువ వచ్చి చూస్తే తను రుద్ర గుండెల మీద ఉన్న విషయం గుర్తుకు వచ్చి తేరిపైన రుద్రని చూస్తూ ఉంటుంది. తను మేలుకున్న కొద్దిసేపటికి రుద్ర కూడా మేల్కొని గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు. ధాత్రి మాత్రం నైట్ అలా నిద్రపోయేసరికి రుద్ర ఫీల్ అయ్యాడేమో అని బాధపడుతూ ఉంటుంది. ధాత్రి అలా ఆలోచనలో ఉండటం గమనించిన రుద్ర హలో మేడం, మిమ్మల్నే గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు. ధాత్రి కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. రుద్ర వాష్రూమ్‌కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఇంతలో ధాత్రి రూమంతా నీట్‌గా సర్ది తను కూడా స్నానానికి వెళ్లి వస్తుంది. మొబైల్‌లో మాట్లాడుతున్న రుద్రని చూసి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంది ధాత్రి. బాల్కనీలో ఒక వైపుకి వంగి జుట్టు ఆరబెట్టుకుంటున్న ధాత్రిని చూస్తూ ఉండగా తన మెడ, వీపు మీద పడి మెరుస్తున్న ముత్యాల్లాంటి నీటి చుక్కలను చూసి రుద్ర ధాత్రి దగ్గరికి వచ్చి మెల్లగా తన వీపు మీద గాలి వదిలాడు. సడన్‌గా వెనక్కి తిరిగి చూసిన ధాత్రికి అంత దగ్గరలో రుద్రని చూసి ఒక్క క్షణం భయపడి మళ్ళీ నార్మల్ అయ్యి వెంటనే రుద్రకి సారీ చెప్పింది. రుద్ర దేనికి అని అడిగాడు. అంటే నైటు నిద్రపోయాను కదా! అందుకు అని నొచ్చుకుంటున్నట్టుగా చెప్పింది. దానికి రుద్ర ఒక నైట్ మాత్రమే నిద్రపోతే ఏం కాదు. మిగతా రోజులు నీకు నిద్ర ఉండదులే అని చెప్పి ఆ మాటలు ధాత్రికి అర్థమయ్యేలోపు తను బయటికి వెళ్ళిపోయాడు. ధాత్రి నవ్వి కిచెన్‌లోకి వెళ్ళి కాఫీ, టిఫిన్ ప్రిపేర్ చేసి తను రెడీ అవుతుంది. రుద్ర వచ్చాక ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ తిని ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. ఇంటికి వచ్చేసరికి వసుంధర గారితో శారద గారు ఆకాంక్ష పెళ్లి విషయం మాట్లాడుతూ ఉండగా ఇంతలో కారు ఆగిన శబ్దం విని బయటికి చూశారు. రుద్ర ధాత్రిలను చూసి నవ్వి రుద్రతో తన అన్నయ్య ఆకాంక్ష పెళ్లి గురించి
అడగడం చెప్పింది. దానికి రుద్ర తన చదువు ఇంకా ఉంది కదా! అప్పుడే పెళ్ళెందుకు అని చెప్పాడు. దానికి శారద గారు కూడా సరే అని వాళ్ళతో మాటల్లో పడ్డారు. కాసేపు తర్వాత రుద్ర ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. దాత్రి కూడా తన వర్క్‌లో బిజీ అయిపోయింది. ఆకాష్, ఆకాంక్ష కూడా వాళ్ళ చదువులతో బిజీ అయిపోయారు. ఒకరోజు రుద్ర ఆఫీస్‌లో ఉండగా, ఒకరోజు దాత్రి కాల్ చేసి, "నేను ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. నువ్వు కూడా తొందరగా రా" అని చెప్పి కాల్ కట్ చేసింది. రుద్ర కూడా వచ్చిన తర్వాత దాత్రి ముందుగానే సిద్ధం చేసిన హెలీప్యాడ్‌లో ఇద్దరూ కూర్చొని ముంబైకి ప్రయాణం స్టార్ట్ చేశారు. రుద్ర దాత్రిని ఎక్కడికి తీసుకెళ్తున్నావంటే, "చెప్పాను కదా నీకు, నా ఫ్రెండ్ పెళ్లి వెళ్ళాలి అని. నువ్వు మర్చిపోయావు కాబట్టే నేనిలా నిన్ను తీసుకొని వెళ్ళవలసి వస్తుంది" అని చెప్పింది. కొద్దిసేపు జర్నీ తర్వాత ముంబై చేరుకొని ముందుగా బుక్ చేసిన హోటల్‌కి వెళ్లి ఫ్రెష్ అయ్యి రిసెప్షన్‌కి బయలుదేరారు. నెమలి కంఠం రంగు చీరలో దానికి తగ్గ జ్యువెలరీ వేసుకొని సింపుల్‌గా రెడీ అయ్యింది దాత్రి. తనకి ఏమాత్రం తగ్గకుండా అంతే అందంగా రెడీ అయ్యాడు రుద్ర. ఇద్దరూ మండపంకి చేరుకొని వధూవరులకు విషెస్ చెప్పి దాత్రి రుద్రని తన ఫ్రెండ్స్‌కి పరిచయం చేసింది. వాళ్ళు కూడా రుద్రతో బాగానే కలిసిపోయారు. అంతలో దాత్రి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ రిసెప్షన్‌కి రావడంతో వాళ్ళతో మాటలు కలిపింది. మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి అయిపోవడంతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రుద్రతో ఒకరోజు ఇక్కడే ఉండి తర్వాత వెళ్దామని అడిగేసరికి రుద్రకి సరే అనక తప్పలేదు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన వీళ్ళు ఫ్రెష్ అయ్యి ముంబైలో చూడవలసిన అన్ని ప్లేసెస్‌కి తిరిగి సాయంత్రం రూమ్‌కి చేరుకున్నారు. రుద్ర ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళాక రిసెప్షన్‌కి కాల్ చేసి వాళ్ళతో ఏదో మాట్లాడి పెట్టేసింది. నైట్ డిన్నర్ చేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దాత్రి బయటికి వెళ్దామా అని అడిగింది. రుద్ర సరే అని చెప్పి కాసేపు అలా బయటికి వెళ్లారు. హోటల్ బయట వ్యూ చూడటానికి చాలా బాగుంది. ఆ హోటల్ బయట కాసేపు సరదాగా గడిపి 11:30కి అలా రూమ్‌కి చేరుకున్నారు. రూమ్‌కి వచ్చి పడుకున్నారు. నైట్ 12కి దాత్రి రుద్రని నిద్రలేపి బాల్కనీలోకి తీసుకెళ్ళింది. అక్కడ డెకరేషన్ చూసి షాకయ్యాడు. బాల్కనీ మొత్తం రోజ్ ఫ్లవర్స్, బెలూన్స్‌లతో నిండిపోయి ఉంది. ఆ డెకరేషన్ మధ్యలో చిన్న టేబుల్ మీద కేక్ అరేంజ్ చేసి ఉంది. టైం కరెక్ట్‌గా 12 గంటలయ్యేసరికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రుద్ర అని విష్ చేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది రుద్రకి ఆ రోజు తన బర్త్‌డే అని. పద కేక్ కట్ చేద్దాం అని చెప్పి దగ్గరుండి తనతో కేక్ కట్ చేపించి ఒక పీస్ తీసుకొని రుద్రకి తినిపించింది. తను తీసుకొని వచ్చిన వాచ్‌ని గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేసింది. "ఈ అరేంజ్‌మెంట్స్ ఎప్పుడు చేశావు? ఒక్కదానికే కష్టం అనిపించలేదా?" అని అడిగాడు. "అసలు ఎప్పుడు ఇదంతా చేశావు?" అని అడిగాడు. దానికి ధాత్రి "మనం సరదాగా అలా బయటికి వెళ్ళాంగా, అప్పుడు హోటల్ వాళ్ళతో మాట్లాడి ఇదంతా చేపించా" అని చెప్పింది. రుద్ర ధాత్రిని ప్రేమగా దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ ముద్దు నుండి మొదలుపెట్టి ఆ ముద్దులు హద్దులు దాటి వారి ఇరువురు బాల్కనీ నుండి రూంలోకి వచ్చి వాళ్ళ మధ్య ఉన్న ఆ కొద్ది దూరాన్ని కూడా లేకుండా చేశారు. అలసిన శరీరంతో ఇద్దరూ ఎప్పటికో నిద్రపోయారు. ఉదయాన్నే మెలకువ తెచ్చుకున్న రుద్ర తన ఛాతీ మీద పసిపాపల నిద్రపోతున్న ధాత్రిని తనివితీరా చూసుకుంటూ ఉండగా, "ఎంతసేపు అలా చూస్తావ్?" అని అడిగింది ధాత్రి. "అంటే నువ్వు నిద్రపోలేదా?" అని అడిగాడు రుద్ర. "నువ్వు లేవకముందే మెలకువ వచ్చింది. నువ్వేం చేస్తావో చూద్దామని అలాగే ఉండిపోయా" అని సమాధానమిచ్చింది. "ఏం చేస్తానో చేసి చూపించాలా?" అని మరొకసారి ధాత్రిని ప్రేమగా తనలో కలిపేసుకున్నాడు రుద్ర. తనకు అనుగుణంగా సహకరిస్తూ ఉండిపోయింది ధాత్రి. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చే సమయానికి నిద్రలేచి ఇద్దరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికి కిందికి వెళ్లారు. ఆ టైంకి టిఫిన్ అయిపోవడం వల్ల
కొంచెం సేపు ఆగి ఒకేసారి లంచ్ చేశారు. ఇంతలో ఇద్దరి మొబైల్సు స్విచ్ ఆఫ్‌లో ఉండటం గుర్తొచ్చి ఆన్ చేశారు. ఇద్దరికీ ఇళ్ళ దగ్గర నుండి కాల్స్ రావడంతో మాట్లాడి రుద్రకి, ఆకాష్, ఆకాంక్ష ఇంట్లో అందరూ బర్త్‌డే విషెస్ తెలిపారు. సాయంత్రం అవుతుండగా ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి పూజ చేయించుకొని ప్రశాంతంగా ఉండడంతో అక్కడే కాసేపు ఉండి మళ్ళీ హోటల్‌కి తిరుగు ప్రయాణమయ్యారు. మరుసటి రోజు ఉదయాన్నే ఫ్లైట్ ఉండటం వల్ల తొందరగా నిద్రపోయి ఉదయం ఫ్లైట్‌లో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన వారి మొహంలో ఆనందం చూసి ఇంట్లో వాళ్ళు సంతోషించారు. రుద్ర కూడా ఆఫీస్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అలాగే ధాత్రి కూడా తన పనులతో ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ మధ్య దూరం అనే మాటకి తావు ఇవ్వకుండా ఉన్నారు. ఒకరోజు ఆఫీస్‌కి రెడీ అవుతున్న రుద్ర అప్పుడే పూజ పూర్తి చేసుకొని బయటికి వచ్చిన ధాత్రిని "ధాత్రి" అని గట్టిగా పిలిచాడు. ఏమైందో ఏమో అని కంగారుగా రూమ్‌కి వెళ్లి చూస్తే, "ఎన్ని సార్లు చెప్పాలి నీకు? నేను ఆఫీస్‌కి వెళ్ళే వరకు నాకు దగ్గరగా ఉండు" అని చెప్పాడు. "ఇప్పుడే పూజ చేసుకొని బయటికి వచ్చి నీ దగ్గరికి వచ్చే టైంలోనే పిలిచావు" అని చెప్పింది. "ఈ మధ్య నీకు క్రమశిక్షణ తప్పింది. నేర్పించాలి" అని రుద్ర అన్నాడు. ధాత్రి సీరియస్‌గా ఒక లుక్ ఇచ్చేసరికి, "సారీ బేబీ" అని చెప్పి తన వీపు మైమరపు చూస్తూ ఉన్నాడు. రెడ్ కలర్ షిఫాన్ చీర కట్టుకొని పూజ చేసిన దానికి గుర్తుగా నొసట నుదురు మీద కుంకుమ దుద్దుకొని చేతులకి ఆకుపచ్చ, ఎరుపు రంగులతో గాజులు, వాటికి ఇరువైపులా బంగారు గాజులు ధరించిన తన ప్రియసఖిని చూసుకుంటూ ఉన్నాడు. తన చూపు అర్థం చేసుకున్న ధాత్రి, "నన్ను పిలిచిన పని చెప్తే" అని అడిగింది. అక్కడే ఉన్న టవల్‌ని ధాత్రి మీదకి విసిరి, "తల తుడువు" అని అడిగాడు. ధాత్రి తను చెప్పినట్టుగానే తల తుడుస్తూ ఉండగా, రుద్ర చేతులు ధాత్రికి ఎక్కడెక్కడో తగులుతూ గిలగింతలు పెడుతుంటే ముద్దుగా కసురుకుంది ధాత్రి.